కిడ్స్ ని కిడ్నాప్ చేసి నాప్ తీసుకునే క్రిమినల్స్ రా మీరు. ఛీ! మీ నాన్న పెళ్లి కూతుర్ని దాచినట్టు దాచాడు నిన్ను. సరిగ్గా చూడలేదు ఎప్పుడు. ముందుకురా. అవునాడు గట్టోడివి. ఆ రోజు నువ్వు మోసింది మా అల్లుణ్ణి కాదు, ఈ ఇల్లు, ఆ ఏఆర్కే కంపెనీ, మా ఆశలు అన్నీ. మా మనవరాల దగ్గరే కదా నువ్వు పనిచేసేది? అవును సార్. ఇస్తోందా? ఎంత? 25 అన్నారు. కటింగ్లు షట్టింగ్లు ఫటింగ్లు పోగా చేతిలో ఒక 20 పెడుతున్నారు. నేను 50 ఇస్తా. వచ్చే సార్ అంటే పిల్లలకి ఒకేసారి అంత డబ్బులు ఇస్తే పాడైపోతారు సార్. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? నువ్వు డబ్బులు ఇస్తే పాడు చేసినట్టు, మేమిస్తే బాగు చేసినట్టు. అది నువ్వు వచ్చేస్తాను సార్. నీకు నచ్చిన రూమ్ చూసుకుని టేబుల్ వేసుకుని కంప్యూటర్ పెట్టుకుని కూర్చో. ఓకే సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేస్తాడు సార్? అదే అంటున్నాను. ఇంటర్నెట్లో అమ్మాయిల బొమ్మలు చూస్తాడు. ఆ తర్వాత లీజర్గా ఆలోచిద్దాం ఏం చేయాలో. షూర్ సార్. ఇంట్లో చాలా మందితో పరిచయం పెంచుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. నువ్వు వెళ్ళిపో. ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్గా చెప్పచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. తెలుపండి. వర్గానికి ఇన్స్పిరేషనా? హలో, ఏం మేడం బాగున్నారా? ఏం నన్ను గుర్తుపట్టలేదా? రండి కూర్చొని. మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, ఆల్ ఓకే? అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు. నాకు అర్థమైపోతుంది. వదిలే సర్దద్దు, ఇంకా బాగోదు, వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ యు నో. అబ్బే నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు. అలా అని వాళ్ళందరి పైన నాకు తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేము మీకు బాగా. గాడ్, చూడు నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో. మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబవ్ యావరేజ్ గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి. ఫ్యాన్స్ కొట్టకండి. తమ్ముడు డ్రామా చెప్పన్నయ్య. ఆ పిల్ల చూసావా, కత్తిలా ఉంది. నేను ఆ కామెంట్ చేయలేనులే కానీ నువ్వు చెప్పు. ఈ 500 ఉంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు, మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. కుదరదు. ఏ? నేను ఆ పిల్ల మేనమావనే. అయ్యో సారీ అండి, మీ నిక్కరు వాటం చూసి పనోడు అనుకున్నాను. వాటమా అంటే ఇంట్లో కూడా 3 పీస్ సూట్ వేసి తిరగాల? వా, ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. కానీ నచ్చందల్లా మీరందరూ ఉండి కూడా ఆయన మీద అటాక్ జరగడం ఏంటా అని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు వదిలేశారు? ఇచ్చానురా. ఇచ్చానయ్యా. రా పర్లేదండి, పెద్దాను కదా, కమిటీ పేరు పైగా. అవతలవాడు కూడా తక్కువవాడు కాడు. ఎవిడెన్స్ లేవి సరిగ్గా లేవు. అందుకనే అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా భయపడుతున్నారా. పోలీసులు భయపడితే మనం వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడేద్దామా? ఏటి బయట తెలుగారు టూ మచ్ కాకపోతేనే ఆయన కంపెనీలో షేర్లు కావాలి, ఆయన బోర్డులో ప్లేస్ కావాలి, కుదిరితే ఆయన కుర్చీ కూడా కావాలి. ఆయన ఎవరో తేలదు. ద ఫౌండర్ ఏఆర్కే. నిన్నెవడు లోపల రానిచ్చాడు? అంత ఈజీగా ఎక్కడ రానిచ్చారు? రాజమండ్రి వరకు ఫ్లైట్లో వచ్చాం, కాకినాడ వరకు కారులో వచ్చాం. ఇక్కడికి వచ్చాక అబ్బే ఇబ్బంది పడ్డాం. సార్ ఆగండి, లోపలికి ఎంట్రీ లేదు సార్. ఏ, 1 నిమిషం. 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 1 నిమిషం.
పోదాం పద, బండితి. అది కాదండి, అంత కష్టపడి ఇంత దూరం వచ్చి సేమ్ ఫీలింగ్. ఆ చేతి ముద్ర ఎవడిది? మా మేనల్లుండి మీ ఆఫీస్కి వస్తే కంప్యూటర్లో నుంచి అవతల పొమ్మంటారా? మేం మాత్రం మీకు హారతి ఇచ్చి లోపల రమ్మనాలా? తెలుసుకోకున్నా ఇక్కడ ఆ. మా సరుకు లోపల ఉందయ్యా. ఉంటే ప్రతి ఏడాది 25-30 కోట్ల బిజినెస్ ఇస్తున్నాను నేను. ఇస్తే ఏయ్, లోపలికి వెళ్ళాలి. మీకోసం స్పెషల్ ఉడుకులోని టవల్ సార్, చల్లగా ఉంటది. ఎవడో సార్ తోసింది ఎవడో? అయ్య బాబోయ్, వచ్చిన దగ్గర నుంచి ఎవడని ప్రతి వాడిని అడుగుతున్నారు. పెద్ద ఆయన ఏమైనా పహిర్వానని 10 మందికి వెళ్ళి తోయడానికి తోసింది ఒకడో, వాడిని మీరు క్రీస్తుపరంగా కొడిచారు. కావాలండి చూడండి సార్. మీ సార్ ఎక్కడ? ఎవరైనా అరిస్తే వస్తారు, మీరు ఎవరికైనా అరిచే టైం ఇస్తే కదా అసలు. సార్ ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడు. పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మీ నాన్న వచ్చి పొడిచాడు, ఎవిడెన్స్ లేదు, కేసు వీక్గా ఉంది. నేను వచ్చి కొట్టా, ఎవిడెన్స్ ఉండదు, ఈ కేసు వీక్గానే తగలాడిసి వస్తుంది. సో ఈ టిట్ ఫర్ టాట్లు వద్దు. ఏదైనా ఉంటే టేబుల్కి అవతల పక్క యువతల పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, కానీ నాలాగే టేబుల్ ఎక్కి గొడవ పడకూడదని పెద్ద ఆయన ఒపీనియన్. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? లేండి, ఇందాక అలా వెళ్ళి ఇలా వచ్చారు, ఇప్పుడు ఏంటి పాతుకుపోతున్నారు? ఫ్లైట్ టైం అయిపోతుంది, రండి. బ్రదర్, నువ్వు అడగాల్సింది ఏమైనా ఉందా? ఓహో, ఏడిసినట్టే ఉంది. అక్కడ మన యువరాజ్కి మాట్లాడటం రాదు, ఇక్కడ ఈ యువరాజ్కి మాట్లాడటానికి ఏం లేదు. ఇద్దరే సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే? కార్రా అది. అద్దెలుస్తుంది పేరేంటా అని. ఆరా ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం కాంట్రాస్ట్ గా ఉన్నారు గురుగారు. ఆ కార్కున్న క్లాస్ కి మీకు సంబంధమే లేదు. రండి ఓ సెల్ఫీ దిగుదాం. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళు చూశాను, కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళు కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు మీలాగా ఆర్టిస్టిక్గా తిప్పడం రాదు, ఆట దగ్గర తిప్పేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడక్కర్లా, కలుద్దాం. నైస్ మీటింగ్. రండి, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ ఏ మాటకి ఆ మాట, కారు అద్దరిందండి. మన పొట్టుకొచ్చి నీకే వార్నింగ్ ఇస్తాడేంటి? చంపేస్తానండి. వార్నింగ్ ఇచ్చిన సేత్తూనే వాళ్ళ కంపెనీ సేర్లు కూడా ఇచ్చేస్తారులేరా. ఇవ్వకుండా ఎక్కడ పోతారు? ఆ? వెళ్ళు. ఎల్లు. అన్నయ్య గారికి ఎలా ఉంది? కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా? ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే, అమ్మో, చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా, పప్పా, ఎవరతను? బంటు, నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడేంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేను పోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అంతగా చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము, వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము, గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు?
ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్, మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు. అని ఎవడు చెప్పాడు? వాడా? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది చెప్పింది.